హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఉగాది పండుగ సందర్భంగా మన అప్టేక్ జాబ్స్ వారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అన్ని సబ్జెక్టులను, అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సబ్జెక్టులను లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెస్టులు నిర్వహిస్తూ వాటితో పాటుగా సైకాలజీ, మెథడాలజీ, అదేవిధంగా ఇతర సబ్జెక్టులు కూడా మీకు డీటెయిల్గా అందిస్తూ కేవలం 499 రూపాయలకే 6 నెలల వ్యవధికి గాను మీకు అందించడం జరుగుతుంది. ఇది కేవలం ఉగాది సందర్భంగా మాత్రమే ఇచ్చే ఆఫరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఒకటి కొంటే 3 సబ్జెక్టులు మీకు ఫ్రీగా అందిస్తున్నారు. అదేంటయ్యా అంటే మ్యాథ్స్, మెథడాలజీ మీరు 499 రూపాయలు చేసి కొంటే మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, అదేవిధంగా జీకే ఈ 3 సబ్జెక్టులు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్, మెథడ్స్ తీసుకుంటే 499 రూపాయలకి మిగిలిన 3 సబ్జెక్టులు మీకు ఫ్రీగా అందివ్వనున్నారు. ఇక బయాలజీ, సైన్స్ సంబంధించి మెథడాలజీ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ మీకు 3 సబ్జెక్టులను ఫ్రీగా అందించున్నారు. అవి సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే. సో ఈ విధంగా కేవలం 499 రూపాయలకే ఈ 4 సబ్జెక్టులు మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇది కేవలం ఉగాది ఆఫర్గా. ఇక ఆంధ్రప్రదేశ్లో త్వరలో రానున్నటువంటి హైకోర్టు జాబ్స్కు సంబంధించి కూడా ఒక కొత్త కోర్సుని మనం రూపొందించడం జరిగింది. అది కూడా 499 రూపాయలకే. ఇక గ్రూప్ డికి సంబంధించి కూడా 499 రూపాయలకే మీకు ఒక కోర్సుని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ మొత్తం కోర్సు యొక్క వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలలు ఉంటుంది. సో 6 నెలల పాటు మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎంతసేపు అయినా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మన అప్టేక్ జాబ్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా మనకి బయోసైన్స్ మెథడ్స్ను మీకు కేవలం 499 రూపాయలకి అందించడం జరుగుతుంది. మరి ఈ 499 రూపాయలతో పాటుగా మీకు 3 సబ్జెక్టులను ఫ్రీగా అందించడం జరుగుతుంది. అవి విద్యా దృక్పథాలు, సైకాలజీ మరియు జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్. ఇక మ్యాథ్స్, మెథడాలజీ కొన్న వాళ్ళకి కూడా 499 రూపాయలకి మీరు మ్యాథ్స్ మెథడ్స్ కొంటే మీకు ఈ 3 సబ్జెక్టులు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇక సోషల్ మెథడ్స్ తీసుకుంటే మీకు టాపిక్ వైజ్గా బిట్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బైలింగ్వెల్ మెథడ్లో. మరి ఇవి తీసుకున్నా కానీ 499 రూపాయలకు మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, అదేవిధంగా జీకేలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ 499 రూపాయలకు మీకు 6 నెలల కాల వ్యవధి ఉంటుంది. 3 సబ్జెక్టులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఈ ఉగాది సందర్భంగా ఆఫర్లు అందించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ 2024-25? వెరీ ఇంపార్టెంట్. 2024-25లో దేశంలో అధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు ఏ రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి? అధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు. ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ వన్ తెలంగాణ, ఫోర్త్ వన్ ఢిల్లీ. మరి ఈ 2024-25లో అత్యధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి అంటే మనకి మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్ర ఉంది. మరి 2వ స్థానంలో ఉన్నది ఏదయ్యా అంటే 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో ఢిల్లీలో ఉంది. అంటే వరుసగా అత్యధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు ఆకర్షించినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అయితే 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఎన్ని ఐటీ కంపెనీలు ఆకర్షించిందయ్యా అంటే 375 కంపెనీలను ఆకర్షించడం జరిగింది. మరి 2వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తీసుకుంటే మనకి 306 కంపెనీలను ఆకర్షించడం జరిగింది. ఇక 3వ స్థానంలో ఉన్నట్టు మన తెలంగాణ తీసుకుంటే 233 కంపెనీలను ఆకర్షించడం జరిగింది. ఇక ఢిల్లీ తీసుకుంటే ఢిల్లీ వచ్చేసి 216 కంపెనీలను ఆకర్షించడం జరిగింది. సో ఈ విధంగా మొదటి స్థానంలో మహారాష్ట్ర 375 కంపెనీలను ఆకర్షించి మొదటి స్థానంలో ఉంది. రైట్. ఇక దేశంలో ఐటీ రంగం పాత్ర అన్నాడు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 2019 నుంచి 2025 మధ్య 86,000కు పైగా ఐటీ కంపెనీలు పుట్టుకురావడం జరిగింది. 86,000కు పైగా ఐటీ కంపెనీలు వచ్చాయి. నిరుడు అనగా 24-25 సంవత్సరాల్లో 2,419 కంపెనీలు ఆవిర్భవించాయని చెప్పి పేర్కొనడం జరిగింది. కానీ నిధులలేమి, విపణి సంతృప్త స్థాయికి చేరటం, నియంత్రణ పరమైనటువంటి అడ్డంకులు తదితర కారణాల వల్ల 6 ఏళ్లలో భారతదేశంలో 32,000కు పైగా ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. చూడండి, 86,000కు పైగా ఐటీ కంపెనీలు పుట్టుకొస్తే
కొన్ని కారణాల వలన ఏంటంటే ఆ కారణాలంటే నిధుల కొరత కావచ్చు, విపణిలో సంతృప్త స్థాయికి చేరటం కావచ్చు, లేదా నియంత్రణ పరమైనటువంటి అడ్డంకులు కావచ్చు. వీటన్నిటి వలన దాదాపు 32,000 కంపెనీలు మూతపడ్డాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక 2024-25లో అత్యధిక సంఖ్యలో ఐటీ కంపెనీలను ఆకర్షించినటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది 375 కంపెనీలతోటి. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 306 కంపెనీలతోటి. మూడవ స్థానంలో మనకి అందరికీ ఇంపార్టెంట్ అయిన పాయింట్ తెలంగాణ మూడవ స్థానంలో ఉంది, దాదాపు 233 కంపెనీలను ఆకర్షించి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కేవలం 59 కంపెనీలే ఆకర్షించడం జరిగింది గత సంవత్సరంలో. సో ఈ విధంగా భారతదేశంలో అత్యధికంగా ఐటీ కంపెనీలను ఆకర్షించినటువంటి రాష్ట్రంగా మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్? వెరీ ఇంపార్టెంట్. ఇటీవల నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? పీకే మిశ్రా, ఏ ముత్తుకుమార్, రాజీవ్ గాబా అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద భాస్కర్ జ్యోతి కశ్యప్. ఈ నలుగురిలో నీతి ఆయోగ్కి సంబంధించి పూర్తికాల సభ్యుడిగా నియమించబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాజీవ్ గాబా. జార్ఖండ్ రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి ఈ యొక్క రాజీవ్ గాబా గారు ఇటీవల కాలంలో నీతి ఆయోగ్కి పూర్తికాల సభ్యుడిగా నియమితులవటం జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ 3. నీతి ఆయోగ్ సభ్యుడిగా రాజీవ్ గాబా నియామకం. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గాబా నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. 1982 ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి జార్ఖండ్ కేడర్కి చెందినటువంటి శ్రీ రాజీవ్ గాబా గారు కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా 2019 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేశారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగాను ఈయన ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన నీతి ఆయోగ్ సభ్యుడిగా కొనసాగనున్నారు. సో కాబట్టి ఈ యొక్క రాజీవ్ గాబా గారు 1982 ఐఏఎస్ బ్యాచ్కి చెందినవారు. ఏ రాష్ట్ర క్యాడర్ అయ్యా అంటే జార్ఖండ్ రాష్ట్ర క్యాడర్. అయితే ఈయన కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎక్కువగా పనిచేయడం జరిగింది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి, అదేవిధంగా ఇక ఇంకోటి కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా 2019 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. సో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈయనే రాజీవ్ గాబా. అయితే ఇప్పుడు మరి నీతి ఆయోగ్ వచ్చింది కదా మరి వార్తల్లోకి. మరి నీతి ఆయోగ్ సంబంధించి చైర్మన్ ఎవరయ్యా అంటే నీతి ఆయోగ్ చైర్మన్ పదవిరీత్యా ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉంటారో వారు నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. మరి దీనికి ఎవరయ్యా మొత్తం ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందయ్యా అంటే దీనికి వైస్ చైర్మన్ అంటారు. ఎవరండి ప్రస్తుతం నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరయ్యా అంటే శ్రీ సుమన్ బేరీ. శ్రీ సుమన్ బేరీ గారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉన్నారు. నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. ఈయన పూర్తికాల సభ్యులుగా అంటే రాజీవ్ గాబా గారు ఇటీవల నియమితులయ్యారు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఈజ్ వరల్డ్ పర్పుల్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? వరల్డ్ పర్పుల్ డేను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? అసలు ఈ పర్పుల్ డే యొక్క ఆవశ్యకత ఏంది అంటే మూర్ఛ వ్యాధికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క పర్పుల్ డేను నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రజలలో మూర్ఛ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి ఈ మూర్ఛ వ్యాధి సోకకుండా ఉండటం కోసం, ఇలాంటివన్నీ కూడా అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం మనం ఒక రోజును పర్పుల్ డేగా జరుపుకుంటాం. అయితే ఈ మూర్ఛ వ్యాధికి సంబంధించి WHO ఆధ్వర్యంలో కూడా ఒక రోజు జరుపుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 2వ సోమవారం రోజు వరల్డ్ ఎపిలెప్సీ డేని జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ ఎపిలెప్సీ డే అంటే ప్రపంచ మూర్ఛ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో. అయితే దీనిని అంతకంటే ముందుగానే ఈ యొక్క వరల్డ్ పర్పుల్ డేను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏ రోజున నిర్వహించడం జరుగుతుంది? ఇది మార్చి 23, మార్చి 24, మార్చి 25, మార్చి 26. ఏ రోజునండి? పర్పుల్ డేను, వరల్డ్ పర్పుల్ డేను మార్చి 26న నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. వాస్తవానికి WHO ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ సోమవారం రోజు వరల్డ్ ఎపిలెప్సీ డేని జరుపుకుంటాం. అయితే ఈ వరల్డ్ పర్పుల్ డేను ఎప్పటి నుంచి ఎవరు నిర్వహిస్తున్నారయ్యా అంటే కెనడా దేశానికి చెందినటువంటి 9 సంవత్సరాల క్యాసిడీ మేరాన్ అనేటువంటి బాలిక దీనిని ఇనిషియేటివ్గా తీసుకొని కెనడా దేశానికి చెందినటువంటి 9 సంవత్సరాల బాలికైనటువంటి
క్యాసిడీ మేరా అనేటువంటి బాలిక దీనిని 2008 నుంచి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ వరల్డ్ పర్పుల్ డేను నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ బాలికకు సహాయ సహకారాలు అందించినటువంటి సంస్థ తీసుకుంటే ఎపిలెప్సీ అసోసియేషన్ ఆఫ్ ద మ్యారిటైమ్స్ అనేటువంటి సంస్థ ఈ యొక్క క్యాసిడీ మోరాన్కు సహాయ సహకారాలు అందించడంతో 2008 నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క మార్చి 26న ఈ యొక్క వరల్డ్ పర్పుల్ డేని నిర్వహించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అంటే వరల్డ్ పర్పుల్ డే అనేది మూర్ఛ వ్యాధికి అవగాహన కల్పించడం అనేది, అంతేకాకుండా ఇదే విధంగా ఈ మూర్ఛ వ్యాధికి సంబంధించి వరల్డ్ ఎపిలెప్సీ డేని మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ సోమవారం కూడా జరుపుకుంటాము. అయితే అదేమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో. మరి ఈ పర్పుల్ డేని తీసుకుంటే కనుక ఎపిలెప్సీ అసోసియేషన్ ఆఫ్ ద మ్యారిటైమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క వరల్డ్ పర్పుల్స్ డే మార్చి 26 నిర్వహించడం జరుగుతుంది. ఇక 2008 నుంచి ప్రతి సంవత్సరం కూడా అన్ని దేశాలు ఈ యొక్క వరల్డ్ పర్పుల్ డే నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి రైట్ ఆప్షన్ మార్చి 26. రైట్. వరల్డ్ పర్పుల్ డే. వరల్డ్ పర్పుల్ డేను ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి 26న నిర్వహిస్తారు. దీన్నే మూర్ఛ వ్యాధి అవగాహన దినోత్సవం అని కూడా అంటారు. ఎపిలెప్సీ అవేర్నెస్ డే. మూర్ఛ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మూర్ఛ అనేది నాడీ సంబంధ రుగ్మత అని, అంటే ఒక నాడీ సంబంధమైన వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షలకు పైగా ప్రజలు ఈ వ్యాధిని బారిన పడ్డారని చెప్పి వివరించడం జరిగింది. మరి మన భారతదేశంలో ఈ వ్యాధి బారిన 10 నుంచి 12 లక్షల మంది ఉండవచ్చు అని చెప్పి ఈ యొక్క WHO అంచనా వేయటం అనేది జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ఉంటే ఈ వ్యాధి బారిన పడిన వారు మన భారతదేశంలో 10 నుంచి 12 లక్షలు ఉండొచ్చని ఒక అంచనా. ఇక చారిత్రక నేపథ్యం చూద్దాం. పర్పుల్ డే భావనను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కెనడాకు చెందిన 9 ఏళ్ల క్యాసిడీ మేగాన్ అనేటువంటి ఆమె క్యాసిడీ మేగాన్ 2008 మార్చి 26న ఈ వ్యాధిపై ప్రజల్లో అపోహలు తొలగించి రోగులకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఆమె ఈ రోజును ప్రారంభించారు. చూడండి, 9 సంవత్సరాల బాలిక. ఆ సమయంలో ఆమెకు ఎపిలెప్సీ అసోసియేషన్ ఆఫ్ ద మ్యారిటైమ్ సంస్థ విస్తృత ప్రచారం కల్పించింది. తర్వాత కాలంలో ప్రపంచ దేశాలన్నీ ఈ రోజును అధికారికంగా నిర్వహిస్తున్నాయి. అయితే వాస్తవంగా ఏటా ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ సోమవారం నాడు ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డేను WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంటే WHO ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డేని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.